యుఎస్ డాలర్ దెబ్బ కుప్పకూలిన బంగారం ధరలు. కొన్ని రోజులుగా బంగారం ధరలు నేల చూపులు చూస్తోంది. అక్టోబర్ చివరి నాటికి 10 గ్రాముల గోల్డ్ ధర రికార్డు స్థాయిలో 81,000కి చేరింది. ఆ తర్వాత నుంచి భారీ పతనం అవుతుంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 75,790 రూపాయలుగా ఉంది. అయితే బంగారం ధర తగ్గడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్థాయిలో బంగారం ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రభావం చూపింది. అక్టోబర్లో యుఎస్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణం 2.4% కంటే ఎక్కువగా 2.6%కి పెరిగినట్లు చూపింది. ద్రవ్యోల్బణం కారణంగా యుఎస్ డాలర్ మరింత బలపడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను ప్రతికూలంగా ప్రభావితం చేసింది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వంటి సెంట్రల్ బ్యాంకులకు వడ్డీ రేట్లను తగ్గించడం కష్టమవుతుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు బంగారం మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా కనిపించదు. మరోవైపు అక్టోబర్లో యుఎస్ కోర్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ కూడా 3.1%కి పెరిగింది. ఇది గత నెల కంటే ఎక్కువ. ఇది ఫెడరల్ రిజర్వ్ పై మరింత ఒత్తిడి పెంచుతుంది. వడ్డీలు తగ్గే అవకాశాలుండవు. దీంతో బంగారం ధరలు పడిపోతున్నాయి. కొత్త యుఎస్ ద్రవ్యోల్బణం రేట్లు చూస్తుంటే ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీలు తగ్గించే అవకాశం చాలా తక్కువ ఉంది. ఇది బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతుందన్నారు. గోల్డ్ రెసిస్టెన్స్ లెవెల్ 74,500 రూపాయలు, 75,350 రూపాయల వద్ద ఉన్నాయని, 73,400 రూపాయలు, 72,580 రూపాయల వద్ద సపోర్ట్ లభిస్తుందని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మేర్ వివరించారు. యుఎస్ డాలర్ ఎంత బలపడితే ఇతర కరెన్సీలకు ఉపయోగించే కొనుగోలుదారులకు బంగారం అంత ఖరీదైనగా మారుతుంది. ఇది ప్రపంచ డిమాండ్ను తగ్గిస్తుంది. అదే సమయంలో రూపాయి విలువ తగ్గితే ఇది భారతదేశంలోని బంగారాన్ని మరింత ఖరీదైనగా చేస్తుంది. ఇది స్థానిక ధరలను మరింత ప్రభావితం చేస్తుంది.